18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ సురేష్ తెలిపారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశాలున్నట్లు తెలిపారు. ఓటర్ జాబితాలో ఓటు హక్కు వినియోగం కోసం మీ సేవా కేంద్రాల్లో కానీ, ఆన్లైన్లో కానీ దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సిర్పూర్ నియోజకవర్గ ఈఆర్ఓగా, ఆర్డీఓ కాగజ్నగర్గా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నది, ప్రతి సంవత్సరం ఎలక్షన్ కమిషన్ స్పెషల్ సమ్మర్ రివిజన్లో భాగంగా కొత్తగా ఓటర్లను నమోదు చేసుకునే కార్యక్రమం చేపడుతుంది. ఈ సమ్మర్ రివిజన్లో 1 జనవరి 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఓటర్ లిస్టు ఆధారంగానే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో, అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ అర్హత తేదీ జనవరి 1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క అర్హత గల యువతీ యువకులు తమ ఓటును నమోదు చేసుకోవాల్సింది కదా, ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఓటర్ జాబితా సవరణలో భాగంగా డెత్ ఓటర్సు, అదేవిధంగా షిఫ్టెడ్ ఓటర్సు, అదేవిధంగా చిరునామా కానీ, పేరు కానీ, ఫోటో కానీ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటివన్నీ ఫామ్ 8 ద్వారా దానిలో ఫోటో ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా మరొకసారి ఈ స్పెషల్ సమ్మర్ రివిజన్లో భాగంగా ఫోటో ఓటర్ జాబితా సవరణలో మీ యొక్క పేర్ల సవరణ, అదేవిధంగా కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫామ్ 6 రూపంలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల కోసం, అదేవిధంగా సవరణలు కానీ ఏదైనా మార్పిడి చేర్పులు, పోలింగ్ స్టేషన్ మార్పిడి ఫామ్ 8 ద్వారా సంబంధిత బిఎల్ఓ దగ్గర, లేదంటే తహసీల్దార్ కార్యాలయంలో, లేదంటే ఈఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్ కాగజ్నగర్ కార్యాలయంలో, లేదా ఆన్లైన్లో ఎన్విఎస్ పోర్టల్ ద్వారా, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా అప్లై చేసుకొని ఓటర్ లిస్టులో ఓటర్గా నమోదై రాబోయే ఎలక్షన్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.